హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. ఇకపోతే ఇవాళ మన వీడియో ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయే స్కీమ్స్లో మీకు ఏ స్కీమ్ పర్లేదు ఒక్కసారి కింద కామెంట్లో అయితే తెలపండి. ఖచ్చితంగా మర్చిపోకండి. ఎందుకంటే ఏ స్కీమ్స్ పర్లేదు అన్న దానిపైన అయితే గుడ్ న్యూస్ రావడం అయితే జరిగిందనమాట. సో ఒక్కసారి అయితే నేను చెప్తా చూడండి. సో స్క్రీన్ మీద అయితే గమనించండి. విద్యా దీవెన స్కీమ్ ఎవరికైతే పర్లేదో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆసరా పథకానికి సంబంధించి మహిళలకు ఈబీసీ నేస్తం ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఎవరికైతే అమౌంట్ అనేది జమ కాలేదో చేయూత పథకానికి సంబంధించి కూడా ఈ ఎన్నికలు అయ్యేలోగా ఖచ్చితంగా అయితే ఇవాళ చూసుకున్నట్లయితే హైకోర్టు నుంచి ఆర్డర్స్ అనేవి రావడం జరిగిందనమాట. సో ముందుగా మీరు ఈ స్కీమ్స్లో మీకు ఏ స్కీమ్ అమౌంట్ పర్లేదో ఒకసారి కింద కామెంట్లో అయితే తెలిపేయండి. సో ఈరోజు చూసుకున్నట్లయితే మనకు ఏపీ గవర్నమెంట్ నుంచి కాదు, హైకోర్టు నుంచి పర్మిషన్ రావడం అయితే జరిగిందనమాట. విద్యా దీవెన స్కీమ్ కోసం అయితే కొన్ని వేల మంది స్టూడెంట్స్ అయితే ఇప్పుడు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రీవియస్గా మీకు విద్యా దీవెన పడుకుంటే కూడా కామెంట్ అయితే చేయండి. ఇకపోతే విద్యా దీవెన స్కీమ్ అమౌంట్ అనేది ఇవాళ అయితే మనకు క్లియర్గా అయితే విడుదలైతే చేయబోతున్నారు. ఇదైతే ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే రైతులకు చూసుకున్నట్లయితే ఇన్పుట్ సబ్సిడీ అమౌంట్ అనేది ఇంకా అయితే నిధులు అందలేదన్నమాట. అవి కూడా మనకు డైరెక్ట్గా ఇవాళ అయితే హైకోర్టు నుంచి పర్మిషన్ రావడం జరిగింది. విడుదల చేయబోతున్నారు. ఇకపోతే మహిళల విషయానికి వస్తే క్లియర్గా అయితే ఒక్కసారి గమనించండి స్క్రీన్ మీద అయితే. ఆసరా చేయూత పథకానికి సంబంధించి కూడా నిధులు అనేటివి ఇవాళ అయితే విడుదల చేయబోతున్నారు అనమాట. ఇదైతే మనకు గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. నేడు ఒక్కరోజు నిధులు అనేటివి మనకు రిలీజ్ చేయబోతున్నారనమాట.